హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మీ ముందుకు మరి మంచి జాబ్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాను అనమాట. సో ఆ జాబ్స్ ఏంటి, లొకేషన్స్ ఎక్కడ, అన్నీ కూడా క్లియర్గా అయితే నేను మీతో ఇప్పుడు షేర్ చేసేస్తాను. ఓకేనా? ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇది టోటలీ మనకి గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఓకేనా? సో ఇది మనకి ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది కూడా మీకు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కాదు, ఆన్లైన్ డ్రైవ్ అనమాట. ఆన్లైన్ జాబ్ డ్రైవ్ అయితే జరగడం జరుగుతుంది, కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది 30/10/2025 మార్నింగ్ 11 AM అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమేమి కంపెనీస్ రిఫర్ చేస్తారంటే వేరియంట్ ప్రైమరీ స్కూల్స్లో, క్రెడిట్ యాక్సెస్ జర్మన్ అండ్ శ్రీ సిటీ అంటే తిరుపతికి నియర్లో ఉన్నటువంటి కోల్గేట్ కంపెనీ, ఎల్ఐసి కంపెనీ, శ్రీ సిటీ, అపోలో టైర్స్ అనమాట. అపోలో టైర్స్ గురించి ఆ కంపెనీ వేకెన్సీ గురించి శాలరీ డీటెయిల్స్ అని ఆల్రెడీ నేను మెన్షన్ చేసానండి. వేకెన్సీ ఉన్నప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి దానికి రిలేటెడ్. ఎప్పటికప్పుడు వేకెన్సీ రిలీజ్ చేసినప్పుడు ఆ కంపెనీ గురించి మీతో షేర్ చేయడం జరిగింది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇన్కేస్ ఆ కంపెనీ పర్టికులర్ నెంబర్ కావాలనుకుంటే ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేసి నెంబర్కి కాల్ చేసేయండి. ఓకేనా? ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు ఇన్కేస్ రాకపోయినట్లయితే జాబ్, ఓకేనా, మ్యాక్సిమం వస్తాయండి. అపోలో టైర్స్ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో అయితే గ్యారంటీ తీసుకుంటారు. అండ్ మీకు వెన్యూ వచ్చేసి ఆన్లైన్ మ్యూచువల్ ఇంటర్వ్యూస్ అనమాట. రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే. సో ఇదనమాట ఈ రోజుది ఫస్ట్ది ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కనుక మనకి ఇది మనకి రాజమండ్రి షెల్టర్ హోటల్ తెలుసు కదా అందరికీ. మన రాజమండ్రిలో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే ఉండదు అనమాట. సో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే చేయాలి ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి అటెండ్ అయిపోండి ఇంటర్వ్యూస్కి. అయితే ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఫ్రంట్ ఆఫీస్ ఉంది, అంటే రిసెప్షనిస్ట్. దీనికి మేల్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. F&B సర్వీస్ అంటే కెప్టన్స్ అండ్ స్టీవర్డ్స్, వెయిటర్స్ అండ్ హోస్టెస్ అనమాట. హౌస్ కీపింగ్ అయితే సూపర్వైజర్స్గా వర్క్ చేయొచ్చు. అండ్ అలాగే హౌస్ కీపింగ్ బాయ్స్ కూడా వీళ్ళు వాంటెడ్ అంటున్నారు. మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏసీ టెక్నీషియన్ వాళ్ళు అండ్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ వీళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే అకౌంటెంట్స్ దగ్గరికి వచ్చేసరికి క్యాషియర్ కింద వర్క్ చేయడానికి. అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో అయితే గార్డ్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్స్ కింద. ఓకేనా? అండ్ F&B ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి మనకి సౌత్ ఇండియన్ కుక్స్, నార్త్ ఇండియన్ కుక్స్, చైనీస్ కుక్స్ అండ్ తందూరి కుక్స్, కాంటెన్షియల్ కుక్స్ వీళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ సైడ్ వచ్చేసరికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ అనమాట. వీళ్ళందరినీ వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెంబర్ మెన్షన్ చేశారు, మెయిల్ మెన్షన్ చేశారు. అడ్రస్ వచ్చి మనకి APSRTC కాంప్లెక్స్ రోడ్డు, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. ఈ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా? చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే నెక్స్ట్ థర్డ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా మనకి రాజమండ్రి లొకేషన్ నుంచే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది కంపెనీ నేమ్ వచ్చేసి స్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనమాట. ఇది టోటలీ సాఫ్ట్వేర్ సైడ్ రిలేటెడ్ కంపెనీ అనమాట. మీకు పొజిషన్ వచ్చేసి డెవలపర్ కింద హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మన రాజమండ్రికి వచ్చేసి వేరే వర్క్ చేసుకుంటూ ఉంటూ లేకపోతే ఖాళీగా ఉన్న లాంగ్ జర్నీ చేయలేకపోతామా అనుకుని కొంతమంది వచ్చేసి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి బాగా యూస్ ఉంటుంది, ఎందుకంటే మన రాజమండ్రిలోనే కాబట్టి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1+ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, పీజీ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. ఓకేనా? నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి రాజమండ్రి లొకేషన్. మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే కనుక ప్రొఫిషియెంట్ ఇన్ యాంగులర్ అండ్ కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అండ్ సర్వీసెస్ మీద అయితే మీకు స్కిల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్యామిలియర్ విత్ యాంగులర్ రూటింగ్, లేజీ లోడింగ్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ సైడ్ లాంగ్వేజ్ మనకు సరిగ్గా అర్థం కాదనమాట. సో అవి నేను కింద మెన్షన్ చేస్తాను, స్క్రీన్ పైన ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ మీద అయితే మీకు సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నారు. అండ్ ఇంకోటి ఫోర్త్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ VS Code, Git, GitHub, NPM అండ్ Angular CLI. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ అలాగే టీమ్ వర్క్ స్కిల్స్ కూడా మీలా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు.
అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బేసిక్ నాలెడ్జ్ ఆన్ HTML5 అండ్ SCSS అండ్ బూట్ స్ట్రాప్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అఫ్కోర్స్ సాఫ్ట్వేర్ సైడ్ వీళ్ళు అందరికీ కూడా ఇవన్నీ మ్యాక్సిమం మనకి HTML మీద, జావాస్క్రిప్ట్ మీద, టాలీ వీటి మీద వాళ్ళకి బాగానే గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మీరు ఒకసారి రెజ్యూమ్ అనేది సెండ్ చేయండి. ఓకేనా. నెంబర్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేస్తారో లేదని నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇంకో కంపెనీ వచ్చేసరికి టీవీఎస్ క్రెడిట్ కంపెనీ అనమాట. సో వీఆర్ హైరింగ్ టీవీఎస్ క్రెడిట్ కంపెనీ. దీనికి ఓపెన్ పొజిషన్ వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీ శాలరీ అనేది మీ ప్రీవియస్ వర్క్ చేసి ఉంటారు కదా, దాని ఎక్స్పీరియన్స్ని బట్టి మీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు లొకేషన్ ఎక్కడ అంటే చింతలపూడి. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు మెయిల్ ఐడి మెన్షన్ చేశారు అండ్ అలాగే మొబైల్ నెంబర్ మెన్షన్ చేశారు. సో అవి రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే నేను చెప్పే వేలో ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా, ప్రొలాంగ్ అయిపోతుందా, లేకపోతే బోర్ కొట్టేస్తుంది, ఇవన్నీ కూడా నాకు కొంచెం కింద మెన్షన్ చేయండి. నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఎందుకంటే నేను కొత్తగానే కదా పెట్టాను ఛానల్, నాకు ఏమేమి ఉంటాయి రూల్స్ ఏమేమి ఉంటాయని తెలుసుకున్నాను. కానీ వీడియో పరంగా మీకు రీచ్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్గా ఉందా లేకపోతే కంటెంట్ యూజ్ ఉంటుందా లేదా అనేది నాకు తెలియాలి కదా. ఎవరికైనా నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. అప్పుడు నేను చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, మీకు బెటర్గా ఇన్పుట్ అనేది ఇవ్వడానికి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో కంపెనీ, ఇది మనకి బెంగళూరు సైడ్ అండి. జాబ్ అట్ హోల్సేల్. ఇది ఆల్రెడీ మనకి రీసెంట్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన అప్పుడు వ్యాకెన్సీని బట్టి ఇప్పుడు మళ్ళీ మనకి వ్యాకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసి మొబైల్ కంపెనీ జాబ్స్ అనమాట. ఇది జాబ్ అట్ హోల్సేల్ నియర్ బెంగళూరు. అండ్ మీకు ఇది ఓన్లీ ఫీమేల్కి రిలేటెడ్ అనమాట. ఓన్లీ ఫీమేల్స్ని మీరు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ అలాగే హాస్టల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి SSC ఇంటర్ డిగ్రీ అనేది ఉండాలి. నెక్స్ట్ శాలరీ మీకు 14,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హాస్టల్ ఫ్రీగానే ఉంటుంది, ఫుడ్ ఫ్రీ ఉంటుంది, PF ఉంటుంది, ES ఉంటుంది. ఓకేనా. మీకు ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి. అండ్ మీ జాయినింగ్ డేట్ వచ్చేసి 31/10/2025 అంటే బిఫోర్ మీరు 31st బిఫోర్ మీరు జాయినింగ్ డేట్ అనేది జాయిన్ అవ్వాలన్నమాట. 31st జాయిన్ అయినా నో ప్రాబ్లం అండి. ఓకేనా. సో కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఆ కాంటాక్ట్ నెంబర్ని నాకు కింద డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన వీలుంటే ఇస్తాను, లేకపోతే లేదు. ఓకేనా. డిస్క్రిప్షన్లో మాత్రం నేను గ్యారంటీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే డిస్టర్బెన్స్ అటు ఇటు చూస్తున్నానంటే ఇక్కడ మీకు తెలిసిందే కదా మన ఛానల్లోని కుందేలు జున్ను అది వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే అటు ఇటు చూస్తున్నాను ఎక్కడ వచ్చి కలుపుతుందా అని చెప్పి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది జింక్ న్యూట్రిషన్ ప్లస్ అనమాట. ఇది వాటర్ బాటిల్స్ తెలుసు కదా, దానికి సంబంధించి బిజినెస్ ఆపర్చునిటీ ఇది యాక్చువల్గా. అండ్ యాక్చువల్గా ఇది నేను చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలేమో అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అలానే ఇందులో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అవసరం అని చెప్పేసి మెన్షన్ చేశారు అని చెప్పేసి ఇంకెందుకులా అని అనుకున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బిజినెస్ అనేది రన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఎవరికైతే బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసమని చెప్పబోతున్నాను అనమాట ఈ డీటెయిల్స్ అనేవి, అందుకే చెప్తున్నాను మీతో. ఓకేనా. జింక్ న్యూట్రిషన్ అండి. వాంటెడ్ డిస్ట్రిబ్యూటర్స్. మీకు లొకేషన్ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఆల్ సిటీస్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ మాత్రం రిక్వైర్డ్ అవసరం డిపెండింగ్ ఆన్ యువర్ ఏరియా. మీ ఏరియాని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. బిజినెస్ అనేది మీకు సక్సెస్ అవుతారా లాస్ అవుతారా ఏంటి, సేల్ అవుతాయా లేదనేది. అండ్ అలాగే సేల్స్ ఆఫీసర్స్ కూడా కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ నెంబర్ అని అయితే మెన్షన్ చేశారు. హర్ష అంట నెంబర్ అయితే హర్ష గారి నెంబర్ అనమాట. నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి.
ఇది జాబ్ పర్పస్ కాదు, ఇది బిజినెస్ పర్పస్ అనమాట. ఎవరికైతే బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే బాగా యూస్ ఉంటుంది, ఓకేనా. సో ఫైనలీ ఇవన్నమాట ఈరోజు జాబ్ అప్డేట్స్ అయితే. ఐ హోప్ దిస్ మీకు అర్థమైంది, యూటిలైజ్ అవుతుంది, కంటెంట్ అనేది యూజ్ ఉంటుందని అనుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కనుక అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసండి. నేను డైలీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన జాబ్ అప్డేట్స్ అనేవి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఏ సైడ్ కావాలి, మీ లొకేషన్ ఎక్కడ, మీకు ఏ లొకేషన్లో జాబ్ అప్డేట్స్ కావాలి అనేవి కూడా నాకు కింద కామెంట్ చేసి నేను గ్యాదర్ చేయడానికి నాకు స్కోప్ అనేది ఉంటుంది. నాకు వైజాగ్ నుంచి అండ్ అలాగే రాజమండ్రి ఈ 2 లొకేషన్స్ నుంచి వాళ్ళు మాత్రమే ఎక్కువగా కామెంట్ చేయడం జరుగుతుంది. వైజాగ్ నుంచి అయితే డేటా ఎంట్రీ అని అంటున్నారు. కానీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పటికీ సెర్చ్ చేస్తున్నానండి. అందరినీ అడుగుతున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాను అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే వేకెన్సీ లేవు అని చెప్పేసి అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా విషయం చెప్పాల్సింది ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన రాజమండ్రిలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా అప్లై చేసారో లేదో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది, నాకు కూడా కాల్ చేయడం జరిగింది ఇంటర్వ్యూస్కి రమ్మని చెప్పేసి. కాకపోతే నేను ఎమర్జెన్సీ వల్ల అప్పుడు నేను ఊళ్ళో లేనమాట. వాళ్ళు కాల్ చేసే టైంకి నేను అన్నవరం అనేది వెళ్ళడం జరిగింది యాత్రకి. సో అప్పుడు కాల్ చేయడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, అటెండ్ అవ్వలేదు. సో మనకి ఇంటర్వ్యూస్ అనేవి 1 డేనే కదా, లేకపోతే వేరే జాబ్ మళ్ళీ చూసుకోవాలి మనకి అటెండ్ అవ్వకపోతే. సో ఎవరైనా అప్లై చేశారేమో అని చెప్పేసి నేను అడుగుతున్నాను మన రాజమండ్రిలో వాళ్ళు. నేను ఆల్రెడీ దాని గురించి పోస్ట్ చేసి మీతో చెప్పాను కదా నేను అప్లై చేశానని. సో అదనమాట. అండ్ మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీకాకుళం గద్వారి. బాయ్ బాయ్.